రైతులకు ఒక గుడ్ న్యూస్ అండి. రైతులకేంటి మామూలు వాళ్ళకి కూడా కలుపు మొక్కలు ఎంత అంటే అంత ఇబ్బంది పడుతూ ఉంటాం గదండీ. మనకి వయ్యారి భామ అని మీరు చూసే ఉంటారు. చాలా అందంగా ఉంటుంది. చిన్న చిన్న తెల్ల పూలు ఉంటాయి గదండీ. ఈరోజు జనాభాలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారండి. ఏది ఎలర్జీలు. మనకు తెలియకుండా స్కిన్ ఎలర్జీలు, శ్వాసకోశ ఎలర్జీలు ఎక్కువ రావడానికి కారణం ఏంటో తెలుసా? ఈ వయ్యారి భామ మొక్కేనండి. ఇది ఇప్పటిది కాదు. ఎప్పుడో మనకి ఆహార ధాన్యాల కొరత ఉన్నప్పుడు అమెరికా నుంచి గోధుమ తెచ్చుకుంటుంటే వాడేమో దాంతో పాటు ఇగో ఈ కలుపు కూడా కలిపి పంపిస్తే ఈరోజు పంట పొలాలన్నీ కూడా ఇదే కనపడుతుందండి. వేరే పంట ఏమీ కనపడట్లేదు. నేను కూడా అటు వాకింగ్కి అది వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. మీరు చూస్తున్నారు కదా, అంత దారుణంగా ఉంది. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే పర్టిక్యులర్గా కలుపు మొక్కనే పట్టుకొని ఐడెంటిఫై చేసి దాన్ని మాత్రమే చంపేసే డ్రోన్లు వచ్చేసినాయండి. చంపేయటం అంటే పీకేసి చంపేయు. ఈ రోజున పెస్టిసైడ్ స్ప్రే విషయంలో డ్రోన్స్ అద్భుతంగా వాడుతున్నాం కదండి. నేను కూడా రీసెంట్గా ఒక యాప్ గురించి చెప్పాను, ఓబరైజేషన్ ఆఫ్ డ్రోన్స్ ఆంధ్రప్రదేశ్ అని కొడితే గూగుల్ ప్లే స్టోర్లో వస్తుంది. వాళ్ళు వచ్చి చక్కగా మీకు డ్రోన్ సర్వీసెస్ ఇచ్చేసి మొత్తం పెస్టిసైడ్ అంతా కూడా చక్కగా కొట్టేసేది తక్కువ రేట్లో. మామూలుగా అయితే కూలి మనుషులు చేసే పని కంటే కూడా తక్కువ రేట్లో కొట్టేస్తారని, కానీ చాలామంది రైతులు మీకు తెలుసు ఓన్గా వాళ్ళే కొట్టేసుకుంటూ ఉంటారు. కొట్టేసుకొని ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ప్రాణాలు తీసుకోవడం అంటే నేను ఆ విషయం కూడా చెప్తున్నానండి. మా ఇంట్లో జరిగిన సంఘటనే, దగ్గర వాళ్ళకి జరిగిన సంఘటనే. పట్టించుకోలేదు, కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేదు, ఇక వాడేశారు, ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయిపోయినాయండి. సో ఇక్కడ అంటే కూలీ పోతుంది, కూలీలకి నష్టం జరుగుద్ది అనేది ఏం పెట్టుకోకర్లేదు. డ్రోన్స్ వాడడం మంచిదే, ఏది పెస్టిసైడ్ స్ప్రేలో. కానీ హంగేరీలో ఈ ప్రయోగం చాలా చాలా సక్సెస్ అయింది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఆ విషయం మీకు షేర్ చేసుకుంటున్నాను. భవిష్యత్తులో వస్తుంది, కానీ ఇక్కడ చాలామంది రీసెర్చ్ సైడ్ ఉన్న వాళ్ళకి, టెక్నాలజీ మీద ఉన్న వాళ్ళకి, డ్రోన్స్ మీద ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేయండి దయచేసి. హంగేరీలో చేశారు కదా అని చెప్పి మనం చేయకూడదని ఏమీ లేదు. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ హంగేరీ అండి. వీళ్ళు ప్రయోగం చాలా చాలా సక్సెస్ అయింది. 98% యాక్యురసీ వచ్చేసింది. ఇక్కడ ఏంటి అంటే కలుపు చచ్చిపోవడంతో పాటు రైతులకు చాలా డబ్బు ఆదా అవుతుందండి. చాలా. ఎందుకు? మామూలు కలుపు కొట్టడం అయితే స్ప్రేతో ఎలా కొడతామో మీకు తెలుసు. సరే, డ్రోన్తో కొట్టినా కానీ ఇంకా టెక్నాలజీ లేదు కదా. ఏది ఏఐని వాడుకోవటం, ఆ ప్లాంట్ని ఐడెంటిఫై చేసి ఆ ప్లాంట్ మీదే ఫోకస్ చేసి దాన్ని చంపే టెక్నాలజీ లేకపోవడం వల్ల డ్రోన్ కూడా మొత్తం కొట్టేస్తుంది. చాలా పెస్టిసైడ్ వేస్ట్ అయిపోతుంది. పైపెచ్చు మళ్ళీ ఆ పెస్టిసైడ్ మనం కడుపులోకి వెళ్తుంది. మీకు తెలుసు, అన్ని మొక్కల మీద కొట్టేస్తే మరి ధాన్యం కానీ మినువులు కానీ ఏం తింటే అవి కాస్తో కోస్తో పెస్టిసైడ్ అవశేషాలు లోపలికి వెళ్ళిపోయి క్యాన్సర్కి కారణం అవుతుంది కదండి. సో మరి ఇక్కడ పెస్టిసైడ్ వాడకం తగ్గుద్ది, గాలి నాణ్యత పెరుగుపడుతుంది. ఇవన్నీ కూడా పొలం, ముఖ్యంగా భూసారం కూడా చాలా చోట్ల పోతుంది కదండి. ఈ సమస్య కూడా క్లియర్ అవుతుంది. అంటే పర్యావరణానికి కూడా హాని కలగదు అని చెప్పి ఒక ఫేమస్ రిపోర్ట్ వచ్చింది. ఏ ఫేమస్ రిపోర్ట్స్ వచ్చినా మనం షేర్ చేసుకుంటున్నాం కదా, అలాంటిదే ఇది మీకు షేర్ చేస్తున్నాను. సైట్ స్పెసిఫిక్ వీడ్ మేనేజ్మెంట్ అంటున్నారు. మీరు కూడా గూగుల్ చేయండి, సైట్ స్పెసిఫిక్ వీడ్ మేనేజ్మెంట్ ఇన్ హంగేరీ అని. కొంతవరకు మీకు సమాచారం వస్తుంది. వాళ్ళు రీసెర్చ్ ఆర్టికల్ కూడా పబ్లిష్ చేశారండి. ఆ ఆర్టికల్ని నేను కూడా మీకు చూస్తున్నాను. సో ఇక్కడ ఏం లేదండి, ముందు ఒక వీడ్ మ్యాప్ తయారు చేస్తారు. ఏఐని బేస్ చేసుకొని ఒక పొలంలో ఉన్నటువంటి ముందు ఒక డ్రోన్ ఒకసారి ఫ్లై చేయించేస్తే, దాన్ని ట్రైన్ చేసేస్తే, అంటే సపోజు వరి పొలం ఉంది అనుకుందాం. వరి పొలంలో కలుపు మొక్కల్ని గుర్తించి వాటిని ఐడెంటిఫై చేసేసి ట్రైన్ చేసేస్తే ఇది ఒక మ్యాప్ తయారు చేసేసుకుంటుందండి. మ్యాప్ తయారు చేసుకున్న తర్వాత వెళ్ళి ఆ మొక్కల మీదే ఇది ఫ్లై అవుతుంది, అక్కడే కొడుతుంది. దీన్ని వేరియబుల్ రేట్ టెక్నాలజీ అంటారు. అంటే ఇవి కూడా, ఈ టెర్మినాలజీ కూడా మీకు పరిచయం చేస్తున్నాను. చాలామంది కాలేజీల్లో ఉన్నవాళ్ళు, ప్రాజెక్టులు చేసేవాళ్ళు, అగ్రికల్చర్ సైడే కాదు, డ్రోన్ సైడే కాదు, టెక్నాలజీ సైడ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఛాలెంజెస్ చాలా బాగుంటాయండి. ఎవరైనా మీరు సపోజ్ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండి ఇగో ఈ ఛాలెంజ్ నేను టేకప్ చేస్తున్నాను, కొంతవరకు సక్సెస్ అయ్యాను, నాకు కొంత సపోర్ట్ కావాలనే వాళ్ళు రండి. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఉంది కదండి, వాళ్ళని పరిచయం చేస్తాను, వాళ్ళని కనెక్ట్ చేస్తాను. ఇబ్బంది ఏమీ లేదు. అక్కడ ఆఫీసర్లు మనకి తెలిసిన వాళ్ళే. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పనిచేస్తుంది, వాళ్ళకి పరిచయం చేస్తానండి. ఇక్కడ ఏంటి అంటే కెమెరాలండి. మామూలు కెమెరా, మన మొబైల్కి ఉన్న కెమెరా సరిపోతుంది. ఈ కెమెరాలే కళ్ళులాగా పనిచేస్తూ ఉంటాయి. అంటే వీళ్ళ రీసెర్చ్ పేపర్లో మెన్షన్ చేసింది, ఈ ఆర్జీబీ కెమెరాలు సాధారణ ఫోన్ లాగే ఉంటాయి, గుర్తుపడతాయి. కాకపోతే వెలుతురు సమస్య ఉన్నప్పుడు కానీ, మబ్బు వేసి ఉన్నప్పుడు కానీ ఇక్కడే. కానీ మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలు, ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఉన్నాయి చూడండి, ఇవి మాత్రం ఇంకా బాగా పనిచేస్తాయని. ఇక్కడ ఒక అంటే కేవలం ఈ
పెస్టిసైడ్ కొట్టడం కలుపు మొక్కలకే కాదండి. చాలా చోట్ల కూడా డ్రోన్స్‌ని వాడుతున్నారు. భవిష్యత్తులో వాడొచ్చు. ఏది మొక్క పెరుగుదల ఎలా ఉంది? మొక్కకు ఏమైనా తెగుళ్ళొస్తే అవి ఎలా ఉన్నాయి? పంట దిగుబడి ఎలా ఉంది? ఇలాగ ఇవి హైపర్ స్పెక్ట్రల్ కెమెరాలంటారు. ఇవి చాలా ఖచ్చితంగా గుర్తుపడతాయండి. ఇవే థర్మల్ కెమెరాలు, ఈ ఐఎల్‌డిఏఆర్ కెమెరాలు ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తోంది ఇది. ఈ కెమెరాలన్నీ వాడుతున్నాయి. ఇక్కడ ఏం చేస్తారు అంటే డ్రోన్ కేవలం ఫోటో తీయడమే కాదు, డీప్ లెర్నింగ్ వాడతారు ఇక్కడ. డీప్ లెర్నింగ్ అంటే బాగా స్టడీ చేస్తుంది ఆ ఫోటోల్లో. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వాడి ఎస్‌విఎం, రాండమ్ ఫారెస్ట్ అంటే యాక్చువల్‌గా అయితే ఇవి వాడేవాళ్ళండి. సాంప్రదాయ పద్ధతుల్లో అవి వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ మాన్యువల్‌గా ఫీచర్‌లన్నీ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడైతే. ఇదే డీప్ లెర్నింగ్‌లో అయితే అవేమీ లేకుండా అదే దాని పని అది చేసుకెళ్ళిపోతుంది అని చెప్తూ ఇక్కడ సిఎన్ఎన్, యోలో, యూనెట్ ఈ అల్గారిథమ్స్ వాడారట వీళ్ళు. వాళ్ళు వాడిన అల్గారిథమ్స్ సిఎన్ఎన్, యోలో, యూనిట్ అనే అల్గారిథమ్స్ వాడారు. 98% యాక్యురసీ వచ్చింది. ఏది కలుపు మొక్కని గుర్తించడంలో, తేడాలను పసిగట్టే విషయంలో, మామూలు మొక్కకి, కలుపు మొక్కకి అని చెప్తున్నారు. సో మరి ఇక్కడ ఛాలెంజెస్ లేవంటే ఉంటాయండి. అన్ని చోట్ల ఛాలెంజెస్ ఉంటాయి. ఓవర్కమ్ చేయాలి. ఏది కాస్త సూర్యకాంతి సరిగా లేకపోతే మరి గుర్తుపట్టలేము. అలాగే కెమెరా యాంగిల్సు, గాలి వేగం, సూర్యుడు ఇటు నుంచి పొడవకుండా అటు నుంచి పొడుస్తూ ఉంటే, మేఘాలు వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో, ఇలాంటివి. రెండోది డ్రోన్ కూడా ఒక లిమిటేషన్స్ ఉన్నాయి కదండి. ఎక్కువసేపు ఎగరలేవు, రోజంతా ఎగరలేవు, కాసేపు ఎగురు వచ్చేస్తాయి. ఎక్కువ బరువు కూడా మొయ్యలేవు. ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా ఓవర్కమ్ చేయొచ్చు. ఎడ్జ్ కంప్యూటింగ్ ఇలాంటివి వాడితే ఒక గుంపు డ్రోన్స్ని వాడి ఒక్కొక్క డ్రోన్ ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటాయి అని చెప్తున్నారండి. సో ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ అది బాగానే ఇస్తున్నారు. వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతోంది. మరి మీరు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి కనెక్ట్ అవ్వండి. కామెంట్లో పెట్టండి. మా వాళ్ళని కనెక్ట్ అయినా సరిపోతుంది, నాకు కనెక్ట్ చేస్తారు. ఇక్కడ మనకు వయ్యారి భామ అని మనం ఎలా అనుకుంటున్నామో, హంగేరీలో ఆంబ్రోసియా అని కలుపు మొక్క ఉందండి. ఇలాంటిదే అది కూడా. అక్కడ ఈ రోజుకి జనాభాలో సగానికి సగం మంది అలర్జీలతో బాధపడడానికి ఇదే కారణం. ఏది ఈ కలుపు మొక్క పూత పూసి ఆ పుప్పొడి ఏదైతే ఉందో ఆ పుప్పొడి గాలి రేణువుల్లో కలిసిపోయి మన శ్వాసనాళాల్లోకి వెళ్ళిపోయి ఆ జనాభాలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. 60% అలర్జీలకి ఇదే కారణం అంటుంది. ఆసుపత్రులేమో కిటకిటలాడిపోతున్నాయి. అందుకే ఈ టెక్నాలజీ అమలైతే ఒక పొలాల్లో కలుపు మొక్కలేంటి మీకు తెలుసు కదండి. రోడ్డు పక్కన, పల్లెటూళ్ళలోను, టౌన్లో కూడా వదిలేసిన ఖాళీ స్థలాల్లో ఈ కలుపు మొక్కలు చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కంట్రోల్ చేయటం ఈజీ అవుతుంది. అంటే ఒక్కసారి డ్రోన్ వదిలేస్తే అది దాని పని అది చేసుకొని వచ్చేస్తుంది. ఇది ఏజెంటిక్ ఏఐ లాగా తయారు చేస్తే, ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఏజెంటిక్ ఏఐ ఎలా వాడుకోవచ్చు అనేది. ఇక్కడ కూడా అది వాడుకోవచ్చు. సో మరి టెక్నాలజీ విషయాలు కూడా అంటే అది రైతులకు పనికొచ్చినా ఎవరికి పనికొచ్చినా టెక్నాలజీకి సంబంధించిన విషయాలు కూడా తేలిగ్గా మీకు అర్థమయ్యేలా కావాలి అంటే నా వీడియోలు ఫాలో అయిపోండి. ఆ తర్వాత ఇక మీ ప్రయత్నం మీరు చేయండి. ఇంకాస్త డెప్త్గా వెళ్ళి కావాలి అనుకుంటే అడగండి. ఏమేమి ఉన్నాయి మంచి సోర్సెస్ అనేది అవి కూడా పరిచయం చేస్తాను. సో మరి ఇక్కడ మంచి స్కిల్ ఉన్నది, మేము ప్రయోగాలు చేద్దాం అనుకుంటున్నాము, మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇది ఒక ప్రాజెక్టుగా తీసుకుంటాం, ఈ ఛాలెంజ్గా తీసుకుంటాం అనుకునే వాళ్ళు వస్తే నేను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్ ఉంది కదండి, వాళ్ళను కూడా మీకు పరిచయం చేస్తా. కాకపోతే మరి మీరు వచ్చేటప్పుడు ఒట్టిగా ఐడియాతో రావద్దు. కొంతవరకు సక్సెస్ అయ్యి రండి. అంటే ప్రాజెక్టు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి కొంత సక్సెస్ రేట్తో వస్తే మాకు కూడా పరిచయం చేయడానికి బాగుంటుంది. సో మరి మీకు ఎలా అనిపించింది దయచేసి కామెంట్లో ఒపీనియన్ చెప్పండి. చాలామందికి అవసరం అవుతాయండి ఇలాంటి వీడియోలు. అందుకే పర్సనల్గా షేర్ చేయండి. ఎవరికి అవసరం మీకు అర్థమైపోయింది కదండి. అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళకి అవసరం, టెక్నాలజీలో ఉన్న వాళ్ళకి అవసరం, కాలేజ్ చదువుకున్న పిల్లలకి అవసరం కాబట్టి. రెండోది మరి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ ఎప్పటికప్పుడు మన మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ బెల్ ఐకాన్ కొట్టేయండి. ఫాలో బటన్ కూడా కొట్టేయండి.